ఇండియన్ ఆర్మీ ఫలితాల్లో కరీంనగర్ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. మే 30న వెలువడిన ఫలితాల్లో వివిధ విభాగాల్లో 193 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి తెలిపారు. ఇందులో అగ్నివీర్ జనరల్ డ్యూటీలో 157, టెక్నికల్లో 17, ట్రేడ్స్ మ్యాన్లో 14, క్లర్క్లో 1, ఎయిర్ ఫోర్స్లో 4 ఎంపికయ్యారని పేర్కొన్నారు. మారుతున్న ఎంపిక విధానానికి అనుగుణంగా ప్రతిరోజు పరీక్షలు, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తూ అభ్యర్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. విద్యార్థులకు శారీరక, మానసిక శిక్షణ ఇవ్వడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో అంకితభావం ముఖ్యమని, నిరుద్యోగులు అకాడమీలో చేరి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బందిని సతీష్ రెడ్డి అభినందించారు. జూన్ నెలలో వెలువడినటువంటి ఇండియన్ ఆర్మీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి జనరల్ డ్యూటీ కేటగిరీలో 157 మెంబర్స్, అదేవిధంగా టెక్నికల్ కేటగిరీలో 17 మెంబర్స్, ట్రేడ్మెన్ కేటగిరీలో 14 మెంబర్స్, క్లర్క్ విభాగంలో ఒక స్టూడెంట్ జాబ్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా నలుగురు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికారు. ఇందులో 2 అమ్మాయిలు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. ఓవరాల్గా ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్లో కలిపి 193 మెంబర్స్ మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉద్యోగాలు సాధించి తెలంగాణలోనే అత్యధిక ఉద్యోగాలు సాధించిన అకాడమీగా ఈరోజు మొదటి స్థానంలో నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. సెలెక్టెడ్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఐ సెక్యూర్డ్ మెరిట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ తెలంగాణ స్టేట్. మాకు ఎంతోగానో మా చైర్మన్ సార్ సతీష్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. మాకు అనుకూలంగా అన్ని గ్రౌండ్ కానీ దానికి సంబంధించిన స్టడీ కానీ మంచిగా అవైలబుల్ చేశారు. ఒక మాట విన్నా, డాడీ ఈజ్ ఏ రియల్ హీరో అని. దాని అర్థం నాకు ఇప్పుడు తెలిసింది. ఒక మాట, మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఇంకొకరికి ఇచ్చిన మోటివేషన్ కంటే సెల్ఫ్ మోటివేషనే అది ఎంతో గొప్పది. దానివల్లనే మనం మన గోల్ని రీచ్ కాగలము.